కనబడ్డది. ఒక ఎత్తైనటువంటి వృక్షం, ఆ వేదిక పైన అమ్మ కనబడ్డది. ఆ అమ్మ చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలు కనబడ్డారు. ఎవరు ఈవిడ? చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల నడుమ విభిన్నమైనటువంటి, విలక్షణమైనటువంటి, విచిత్రమైనటువంటి, విశేషమైనటువంటి పాతివ్రత్య లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరై ఉండవచ్చు? ఇదివరకే రావణాసుడి యొక్క అంతఃపురంలో బంగారుమయమైన తల్పంలో పడుకున్నటువంటి మండోదరిని చూసి సీతాని భ్రమపడ్డాడు కదా. రావణాసుడి సంబంధమైనటువంటి స్త్రీని చూసి సీతాని భ్రమపడ్డాడు కదా. ఇప్పుడు చూస్తున్నది నిజంగా నేను సీతమ్మనేనా? మా అమ్మేనా నాకు కనబడుతున్నది? ఎట్లా గుర్తుపట్టాలి? తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం. అమ్మను చూస్తూ ఉన్నాడు. మలినమైనటువంటి వస్త్రం కనబడుతున్నది. పచ్చని పట్టు పీతాంబరమే, బంగారమైనటువంటి ఆ చక్కని. ఇక్కడ ఇంకొక విశేషం చూడండి. మనకు కథల్లో, సినిమాల్లో, నాటకాల్లో సీతమ్మ కూడా నార చీరలు కట్టుకున్నట్టుగా, ఒక మునిపత్ని వేషం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి మునిపత్ని వేషం కట్టుకున్నప్పుడు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మూటగా ఆభరణాలు పడవేసింది కదా అమ్మ. ఇప్పుడు వర్ణన చేస్తున్నటువంటి హనుమంతుడు చూస్తున్నటువంటి సీతమ్మ కూడా ఆభరణాలు ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. ఈ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి మునిపత్నిగా వచ్చినప్పుడు? అంటే సుస్పష్టమైన విషయం, వాల్మీకి మహర్షి యొక్క రామాయణంలో చెప్పబడ్డ విషయం. అమ్మ చక్కగా అలంకారం చేసుకొని ఆభరణాలతో వెళ్ళింది. ఎప్పుడు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీ చక్కగా అలంకృతై ఉండాలి, ఆభరణాలతో కూడి ఉండాలి, శోభాయవంతంగా ఉండాలి, సౌభాగ్యవతురాలుగా ఉండాలి, నుదుట కుంకుమ ఉండాలి, పారాణి పెట్టుకోవాలి, గాజులు ఉండాలి, మెట్టలు ఉండాలి. ఇవన్నీ కూడా శుభమైనటువంటి లక్షణాలు, ఒక పతివ్రత స్త్రీ యొక్క లక్షణాలు.